అక్కడ విగ్రహారాధన పూజలుండవు. ఎలాంటి దీపాల సందడి కనిపించదు. ప్రకృతిలో మమేకమై వందల ఏళ్లుగా ఆదివాసీ ఆచార సాంప్రదాయాలకు ప్రతిరూపం. 2 ఏళ్లకొకసారి కీకారణ్యం నుంచి జనారణ్యంలోకి తరలి వచ్చే అరుదైన సందర్భం. కేవలం వెదురు బొంగుల నడుమ నెమలి నార చెట్టు నీడలో కుంకుమ బన్నెలను అమ్మాలుగా భావించి మొక్కుబళ్లు తీర్చే అపురూప సంబరం మన ములుగు జిల్లాలో నెలవైన మేడారం జాతర. అయితే ప్రస్తుతం మేడారం గతంలా లేదు, పూర్తిగా మారిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆధునీకరణ పనులు జాతర రూపురేఖల్నే మార్చేశాయి. గ్రానైట్ శిలలతో కాంక్రీట్ మయమై తిరునామాల చిహ్నాలతో ఆధునిక దేవాలయాన్ని తలపిస్తుంది. మేడారంలో గద్దెల ఆధునీకరణ కొత్త పొగడ్లు పోతుందని ఆదివాసీ పెద్దలు వాపుతున్నారు. తమ సాంప్రదాయాలకు విరుద్ధంగా బ్రాహ్మణీయ భావచలం మేడారం గద్దెలపై ఆవిష్కృతమవుతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మేడారం జాతరను రూపుదిద్దుతున్నామని చెప్తున్న ప్రభుత్వ పెద్దలు మేడారం ఆదివాసీ జాతరలో గోత్రాల చిహ్నాల పేరుతో తిరునామాలు అలాగే శివలింగం చెక్కడం తమ సాంప్రదాయాలకు విరుద్ధంగా ఉన్నదని ఆదివాసులు ఆందోళన చెందుతున్నారు. ప్రకృతి దైవాలుగా భావించి సమ్మక్క సారలమ్మ పగడిద్దరాజు గోవిందరాజుల గొట్లు గోత్రాల ప్రకారం పనులు చేస్తున్నామని మంత్రి సీతక్క ప్రకటించారు. కానీ ఆదివాసీ గోట్లు గోత్రాల్లో ఎక్కడా తిరునామాలు అలాగే నామాలు లేవని పాతతరం ఆదివాసులు చెప్తున్నారు. బుధవారం మేడారంలో పగడిద్దరాజు గోవిందరాజుల గద్దెల ప్రతిష్టాపన జరిగింది. అప్పటి వరకు ఆదివాసీ సాంప్రదాయాలు వారి మూలాలను ప్రతిబింబించే చిహ్నాలను మాత్రమే స్తంభాలపై చెక్కినట్లు చెప్పారు. తీరా ఇద్దరు దేవతలను సమ్మక్క సారలమ్మ వరుసలోనే ప్రతిష్ఠించిన తర్వాత చూస్తే ఆ స్తంభాల వద్ద పగడిద్దరాజు వద్ద తిరునామం అలాగే గోవిందరాజుల వద్ద తిరునామం శంకు చెక్కి కనిపించాయి. ఇవి చూసిన వెంటనే కొందరు ఆదివాసులు అసలు ఇవి తమ మూలాల్లో ఉంటామని చర్చించుకుంటున్నారు. కానీ గోవిందరాజులు అంటే తిరుపతిలో ఉన్న గోవిందరాజు స్వామితో సమానమంటూ అక్కడ ఉన్న ఆర్కిటెక్ట్ ఒకరు చెప్పడంతో మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రతిష్టాపన విధానం ఆడంబరంగా జరగడంతో అక్కడున్న వారు ఈ చిహ్నాలను వ్యతిరేకించలేకపోయినట్లు తెలుస్తుంది. ఇప్పటికే స్వస్తికి విషయంలోనూ వివాదం తలెత్తగా సీతక్క ఆ చిహ్నాన్ని సమర్థిస్తూ సర్ది చెప్పారు. ఇప్పుడు ఈ తిరునామాలకు కూడా ఏదో ఒక భాష్యం చెప్తారని ఆదివాసులు అంతర్గతంగా మాట్లాడుకుంటున్నారు. సమ్మక్క సారలమ్మ తల్లుల చరిత్ర అందరికీ తెలిసేలా కోయల వద్ద దొరికిన 900 ఏళ్ల నాటి తాళపత్రాల గ్రంథాల ఆధారంగా 7000 శిల్పాలు చిహ్నాలు చెక్కుతున్నట్లు ఆర్కిటెక్టులు చెప్తున్నారు. ఈ ప్రాచీన చరిత్రలో కూడా ఎక్కడ తిరునామాలు కానీ శంకు చక్రాలు కానీ లేవని ఆదివాసీ జాతరపై పరిశోధన చేసిన పలువురు పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఇదంతా కేవలం జాతరకు కొత్త రూపు సంతరిస్తున్న పేరుతో ఆదివాసీ ఆచార వ్యవహారాలను మంటగల్పడమేనని మండిపడుతున్నారు. ఆదివాసీ ఆచార సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ప్రకృతి సిద్ధంగా రూపుదిద్దుకున్న మేడారాన్ని ఆధునిక ఆలయంగా చూపించి సహజత్వం నుంచి కృత్రిమత్వానికి తీసుకొస్తున్న ఈ పనులపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్ చెప్పండి. మానస, ఏదైతే ఉత్తర ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర అయినటువంటి మేడారం జాతర అనేది చెప్పుకోవచ్చు. అయితే చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపుగా 5-6 రాష్ట్రాల నుంచి కూడా జనాలు తండోపతండాలుగా వస్తారు. ఆదివాసి జాతర అనేది ఎంతో ప్రాముఖ్యతతో కూడుకున్నటువంటి జాతర. అయితే ఇలాంటి జాతరలలో ఈసారి ఎన్నడూ లేని విధంగా 250 కోట్లతో అభివృద్ధి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పదంలో దీన్ని శాశ్వతమైనటువంటి చేయించాలి అనేటువంటి ఒక దృక్పథంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం దానిపైన దృష్టి కేంద్రీకరించి ఏదైతే పడిగిద్దరాజు కానీ సామక్క సారకమ్మ తర్వాత గోవిందరాజులు ఏవైతే ఉన్నారో ఒకటే వరుసలో పెట్టే విధంగా ఏర్పాటు చేశారు. దానికి అనుగుణంగానే బుధవారం నాడు పూజా కార్యక్రమాలు తర్వాత దర్శనాలు లేకుండా ఆ రోజు మొత్తం పూజా కార్యక్రమాలతో నింపడం జరిగింది. అంటే గురువారం లేదు, శుక్రవారం రోజు దాదాపుగా 150,000 నుంచి 2 లక్షల మంది భక్తులు అయితే వచ్చి దర్శనం చేసుకున్నట్టుగా అయితే మనకు సమాచారం ఉన్నది. అయితే మొత్తానికి చూసినట్లయితే కనుక చాలా అద్భుతంగానే చేస్తున్నాం అనేటువంటిది రాష్ట్ర మంత్రులు సీతక్క కావచ్చు, తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు. అంటే దానికి ఏంటంటే పర్మనెంట్ సొల్యూషన్ గా చేసుకొని అమ్మవార్లను దర్శించుకోవడానికి భక్తులు ఎప్పటికీ దర్శించుకునే విధంగా ఏర్పాట్లు అయితే ముమ్మరంగా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి పాలరాతి కట్టడాలు అయితే చాలా ఆకర్షణీయంగా ఉన్నది. గతంలో ఏంటంటే వాళ్ళు ఉన్నటువంటిది అమ్మవార్ల జాతరకు సంబంధించినటువంటి కొయ్యదూరంలో ఏదైతే తడకలతోని తర్వాత మామూలు ఐరన్ షీట్స్ తో ఉండేది. కానీ ఇక్కడ పాలరాతి కట్టడాలు పాలరాతి ఏవైతే ఉన్నాయో చుట్టూరంగా కూడా మొత్తం అమ్మవార్ల చుట్టూ గోవిందరాజులు సారక్క అన్ని గద్దెల చుట్టూ కూడా మొత్తం కేంద్రీకరించి దానిపైన వర్క్ అయితే చేస్తున్నారు. మొత్తం మీద 250 కోట్లతో అభివృద్ధితో మొత్తం అయితే నిధులు అయితే తీసుకొచ్చి చాలా అద్భుతమైనటువంటి కట్టడాలు అయితే నిర్మాణం ప్రతిష్టాత్మకంగా ఉండాలనేది ప్రభుత్వం భావించి మొత్తం అయితే చాలా 24 hours డే అండ్ నైట్ కూడా వర్క్ చేపిస్తూ ఉన్నది. రానున్న జనవరి 28, 29, 30, 31 జాతర జరగనున్న నేపథ్యంలో ఇప్పుడు చాలా అద్భుతంగా అంటే ఈ టైం లోపల కంప్లీట్ కావాలనేటువంటి ఒక దృఢ సంకల్పం దృఢ నిశ్చయంతోనే ఇదంతా ఇక్కడ పర్యవేక్షణ ఉంటూ ఇప్పుడు ఐటీడీఏ వాళ్ళు కానీ సీతక్క కానీ ప్రతిరోజు డే ఆఫ్టర్ డే అభివృద్ధి అయితే జరుగుతుంది. మొత్తం మీద అయితే కంప్లీట్ గా కూడా చాలా భక్తులైతే ఆనందదాయకంగా వచ్చే విధంగా ఉన్నది మానస. అయితే రవీందర్ చెప్పండి, ఇప్పుడు ఏదైతే సీతక్క చేపిస్తుందో పూజారులు వ్యతిరేకిస్తున్నారు కదా, దీనిపై మీ స్పందన ఏంటి? పూజారులు అనేది వాళ్ళ కట్టడాల పైన వాళ్ళ ఆదేశాల మేరకే పూజారులు అందరూ కూడా పూజల దేవాదాయ కమిటీ ఆధ్వర్యంలో తర్వాత పూజారుల కమిటీ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు బుధవారం. తర్వాత గోవిందరాజులు పడిగిద్దరాజుల భూమి పూజలు ఆ తర్వాత వాళ్ళు మొత్తం కూడా దాని ఇనాగ్రేషన్ గా వాళ్ళు ఆ రోజు భావించుకొని ఆ రోజు పూజలు చేసుకొని ఉన్నారు. ఇక్కడ వ్యతిరేకం అనేది అంటే కొన్ని శిల్పాలు పెట్టడంలో అవి మాకు సంబంధించినవి కావు కదా అనేటువంటి చిన్న తలంపులు అయితే వాళ్ళకు వచ్చాయి. వాటి మీద ఏం చేస్తారు సీతక్క సరి చెప్పి నేను గిరిజన బిడ్డనే కాబట్టి ఇందులో తప్పేం లేదు, మన గిరిజన జాతిని మనం గౌరవించుకునే విధంగా శిల్పాలు చెక్కించడం జరిగింది. ఇది ఆసియా ఖండంలో అతిపెద్ద జాతర కాబట్టి మనం అందరినీ కూడా మనం గౌరవించుకోవాల్సిన బాధ్యత ఉంటే మన జాతరను మనం ఎక్కడ కూడా అగౌరవపరచకూడదు అనేది కూడా వాళ్ళంతా కూర్చొని మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చినట్టున్నది మానస. ఓకే, థ్యాంక్ యూ రవీందర్.